బ్రిటిష్ పరిపాలనా కాలంలో డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అని ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఈ సిద్ధాంతం ద్వారా ఎవరైతే రాజ్యాలని పరిపాలిస్తూ ఉన్నారో వారికి గనక సంతానం లేకపోతే ఆ రాజ్యం బ్రిటిష్ వారి పరిపాలనలోకి వెళ్ళిపోతుంది. పూర్వకాలంలో మరి ఐవీఎఫ్లు ఇవన్నీ లేవు కాబట్టి చాలామంది రాజులకి సంతానం ఉండేది కాదు. ఆ రాజ్యాలన్నీ బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేస్తున్నారు. అది రాజ్య సంక్రమణ సిద్ధాంతం. అయితే భారతదేశంలో తాజాగా 78 సంవత్సరాల తర్వాత జాతీయ బ్యాంకుల్లో 1,84,000 కోట్ల రూపాయల డిపాజిట్లు ఎవరూ తీసుకోకుండా నిరర్ధకంగా పడిపోయాయి. ఎవరో వచ్చి క్లెయిమ్ చేయని డిపాజిట్లు 7 సంవత్సరాలుగా 8 సంవత్సరాలుగా మెచ్యూర్ అవుతాయి. కానీ 20 సంవత్సరాలు దాటిపోయినా మెచ్యూరిటీ అయిపోయి 1,84,000 కోట్ల రూపాయలు ఎవరో వచ్చి క్లెయిమ్ చేయడం లేదు మా డబ్బు అని. దీంతో కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు ప్రచారాన్ని ప్రారంభించబోతా ఉన్నాయట. ఎవరైనా వారసులు ఉంటే క్లెయిమ్ చేసుకోండి, ఇది మీ డబ్బు, ఇది మీ సొంతం అని. సహజంగా పిల్లలంతా అమెరికా వెళ్ళిపోవడం, తల్లిదండ్రులు డిపాజిట్లు బ్యాంకుల్లో వేయడం, ఆ డిపాజిట్లు వేసిన విషయాన్ని కూడా పిల్లలకి చెప్పకపోవడం, అనేక రకరకాల కారణాలు, వారసులు లేకపోవడం, బ్యాంకులో వేసిన విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలు తెలియకుండా, పిల్లలు తల్లిదండ్రులు తెలియకుండా రకరకాలు ఉంటాయి. అనేక కారణాలు ఉంటాయి. బ్యాంకులో డిపాజిట్స్ వేసి మెచ్యూరిటీ అయినా కూడా తీయడం లేదంటే ఆ మనిషి లేడు అని అర్థం చేసుకోవాలి. మరి వారసత్వం నిరూపించుకోవాలంటే ఎవరైతే డిపాజిట్ చేశారో వారసులు రావాలా. వారసులు ఈ దేశంలో ఉన్నారా వేరే దేశంలో ఉన్నారా తెలియదు. వారు రావాలా, బ్యాంకులు కోర్టుల చుట్టూ తిరగాల, కోర్టుల్లో ఆర్డర్ తెచ్చుకోవాలా, బ్యాంకులకు వెళ్తే అప్పుడు బ్యాంకులు రిలీజ్ చేస్తాయి. ఈ నిధులు రాబోయే రోజుల్లో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగించబోతా ఉన్నారు. కొంతకాలం ఒక 3 నెలల పాటు ప్రజలకు అవకాశం ఇచ్చి ఆ తర్వాత ఆ నిధులను కూడా దేశంలో మౌలిక సదుపాయాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా డెవలప్ చేసే విధంగా ఆ నిధుల్ని ఉపయోగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు మెచ్యూరిటీ దాటిన ఎందుకు తీయడం లేదు అనే విషయాన్ని మీకు తెలిసిన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.